నాకు మాత్రమే కాఫీ తీసుకురా. శృతికి హార్లిక్స్. హలో, కిచెన్ పైన కాదు కిందుంది. త్వరగా తీసుకురా. క్విక్. ఇలా రేఖ ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు. హార్లిక్స్ అక్కడ పెట్టు. పెళ్ళిలో చూడలేదు కానీ ఫిగర్ బాగానే ఉంది. ఏం బతుకురా అనేది. పెళ్ళా ఉందని కూడా పక్కింటోళ్ళ దొంగలా చూడాల్సి వస్తుంది. That's it for today. శృతి, మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా? మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా? నాకు మిస్సెస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా? ఏంటి? అబే అదేం లేదు. ఈ ఎగట్టాలు కిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని. ఐ నో, కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా. నేనున్నాను కదా, ఎవరెందుకు? నువ్వు నీకు యోగా వచ్చా? మామూలుగా కాదు, బీభత్సంగా వచ్చు. ఆహా, అయితే నేర్పించు. వై నాట్? ఇంప్రెసివ్. కమ్ ఆన్. ఏమైంది బేబీ? యోగా నేర్పిస్తానని నా నడుం ఇరుక్కొట్టాడు మమ్మీ. నాకేం తెలియదు. నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్. అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ళ మాటలు మనం అస్సలు వినకూడదు. మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి. మనం పెడితే తినాలి, తిడితే పడాలి. ఓకే మమ్మీ, లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను. I'll never repeat this mistake again. I'll never listen. ఎక్కడ దాయను నేను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలనుంది. నువ్వే మాయ చేసావో గాని. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం. నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది.
నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సడన్గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా? లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. రాని నరుక్కుదాం. నోర్మై, ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజ్ ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడు ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా భరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు. నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తా. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. 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 ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగని అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్కా గొట్టంగాడో పుట్టుంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే.
సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో. దిస్ ఇస్ టూ మచ్. నీకు పెట్టకుండా నేను తింటున్నానా? ఆ రోజు బర్త్డే నేను ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పాను. ఎందుకు చెప్పావు? అప్పుడే కొత్తగా పరిచయం అయింది. నువ్వంటే నాకు ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా రమ్మని అడిగితే నన్ను తిరుగుబోతూ అనుకుంటావేమోనని అలా చెప్పాను. బ్యాడ్గా ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. నీకు విషయం తెలుసా? నేను అలాగే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు. అయితే నేను బ్యాడ్ అన్న ఫీలింగ్లోనే ఉన్నావు అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా. ఆ సిగ్గనేది లేదా నీకు? నీకు ధైర్యం లేదని చెప్పు. నాకు ధైర్యం లేదా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు కాబట్టే అప్పుడు చావాలనుకున్నావు. చావడానికే చాలా ధైర్యం కావాలి. నేను కావాలనుకుంటే ఇప్పుడు చావగలను. నువ్వు చావగలవా? చుబ్బే, డోంట్ టాక్ టు మీ. హలో, వెళ్దామా? నిన్నే వెళ్దామా? నేను అలుగుతున్నా నా మీద. నువ్వేం మాట్లాడకపోయినా ఇక్కడ పిక్చర్లో నిలబడాలా? నేను వెళ్తున్నా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటిది? నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే గెలవకుండానే కప్పుడు చేస్తారా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము, నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి, అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాటంది? నరికేస్తా కొడుకుల్ని. ఆ వెళ్ళు, నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీ అట్లా పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారులు తీసుకురా. ఏ సర్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఛే! ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువురాని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే, ఆ నూనె అందుకో. దీనిలో నూనె పోయిరా. రే, దీని బొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి, లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏ ఎడిటెడ్ అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మణ ఈ లక్ష్మణ ఈ లక్ష్మినే. బతికి పోయాడు.
జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందని నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద. పద.